ఎన్టీఆర్ అని 3 పదాలు ప్రజల హృదయాలలో సుస్థిరం. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఎన్టీఆర్ అనే 3 అక్షరాల పదం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కొడవలూరు మండలం రాజపాలెంలో నిర్వహించిన ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలలో ఆమె పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29న అన్నగారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుది అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి కృషి చేశారన్నారు. కిలో బియ్యం ₹2 అందజేశారని తెలిపారు. మండలంలో మండల కార్యాలయాల వ్యవస్థతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీ రామారావుది అన్నారు. స్వర్గీ ఎన్టీఆర్ అడుగు జాడల్లో పార్టీ సిద్ధాంతాలను చంద్రబాబు, నారా లోకేష్ కాపాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం కూటమి నేతలు నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలలో పాల్గొని పేదలకు అన్నదానం, చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మనమందరం ఇక్కడ ఆయనకు ఘన నివాళులు అర్పించుకోవడానికి ఇక్కడ మనం సమావేశమయ్యాం. మామూలుగా వ్యక్తులు మరణిస్తారు, విలువలు నిలుస్తాయి. అలాగే నాయకులు వస్తారు, మార్గాలు వేస్తుంటారు. అలాంటి మార్గం ఎన్టీఆర్ గారు వేసిన మార్గమే ఈ తెలుగుదేశం. ఈ తెలుగుదేశం ఈ రోజుకి ఈ ప్రజలతో కలిసి ఇప్పటికీ ముందుకి సాగుతుంది. అలాగే ఎన్టీఆర్ అనే ఒక 3 అక్షరాలు 30 సంవత్సరాలైనా ఆయన మరణించి ఇంకా ప్రజల హృదయాల్లో అలాగే నిలిచిపోయింది అంటే అది ఆయన తెలుగు జాతికి ఇచ్చిన ఒక గొప్ప నమ్మకం ఎన్టీఆర్ అంటే. అలాగే సంక్షేమ పథకాల విషయానికి వస్తే మీకందరికీ తెలుసు, ఇప్పటికీ ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ గారి పేరే చెప్పుకుంటారు. సంక్షేమ పథకాల గురించి వచ్చినప్పుడు స్త్రీలకు ఆస్తుల్లో సమాన హక్కు, ₹2కే బియ్యం, లక్షల కొద్ది పేద ప్రజలకు ఇళ్ళు, అలాగే ఇందాకే చెప్పినట్టు వీళ్ళు మండల వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి నాయకత్వం అంటే ఏంటో గ్రామాల నుంచి గ్రామ స్థాయి నాయకులు ఎక్కడి నుంచి పుడతారో అక్కడి నుంచి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎన్నో పదవులు ఇచ్చి సామాజిక న్యాయాన్ని సమకూర్చారు. మనకి తెలుగు గంగ ద్వారా రాయలసీమ సాగునీటి అవసరాలు తీర్చారు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి వేలాది కుటుంబాలకి అండగా నిలవడం జరిగింది. అలాంటి ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఈరోజు. ఇది కేవలం స్మరణ కాదు, ఇది మన బాధ్యత, భావితరాల వారి బాధ్యత. ఇటువంటి గొప్ప ఆదర్శవంతుల్ని గుర్తుపెట్టుకోవడం, వాళ్ళ వర్ధంతి కానీ జయంతి కానీ ఏదైనా కూడా మనం ఏదో చేస్తున్నామని కాదు, అది చెయ్యడము అనేది మన బాధ్యత. ఇది భావి తరాల వాళ్ళు ఇలాగే దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనం ఈరోజు ఆయన మరణించిన 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా మన కోవూరు నియోజకవర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మార్చి 20 అంటే కేవలం తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు కాదు, ప్రతి బాధ్యత, ప్రతి ఆశయం, వాళ్ళు ఏ ఆశయాలతో అయితే ప్రజల ముందుకొచ్చి ప్రజలకి మేమున్నాము అని నిలబడ్డారో అదే ఆశయంతో, అదే
ముందుకి ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ వారసత్వం అంటే ఇది, వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం, వాళ్ళు ఆస్తుల్ని పెంచడం కాదు అని నిరూపించుకుంటున్న మన యువ నేత నారా లోకేష్ బాబు గారు, వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ పార్టీలో ఉన్న ఉన్నత ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మనమందరం తెలుగుదేశం వెంటే ఉంటామని. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం.